సో ప్రెజెంట్ నేనైతే గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళి మళ్ళీ రిటర్న్లో నేను వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుని వస్తున్నాను అనమాట. సో మీకు సీజన్లో వెళ్తే ఒకవేళ అంటే వింటర్ సీజన్ అవ్వచ్చు, లేదా వింటర్ స్టార్టింగ్ నుంచి, లేదా ఇప్పుడు ఎండింగ్ అవుతుంది వింటర్, ఈ జనవరి లాస్ట్, ఇంకా ఈ మంత్ లాస్ట్ లేదా ఫెబ్ ఫస్ట్ వీక్ వరకు అయితే ఫాగి వెదర్ అయితే ఉంటుంది. సో ఈ సీజన్లోనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వింటర్ వరకు కూడా మళ్ళీ ఇలాంటి ఫాగి వెదర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో రావాలనుకుంటే గుడిసె హిల్ స్టేషన్ రావాలనుకుంటే మీరు ఇంకా ఫెబ్ 1 వీక్ లోపల ప్లాన్ చేసుకోండి. సో మెయిన్గా వెళ్ళే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందంటే, అక్కడ ఉన్న స్టేయింగ్ విషయం పక్కన పెడితే దానికన్నా ముందు గుడిసె హిల్ స్టేషన్కి ఓన్ వెహికల్స్ వెళ్తున్నా లేదని చెప్పేసి తెలుసుకుని వెళ్ళండి. చాలామంది ఓన్ వెహికల్స్ వెళ్తున్నాయి అని చెప్పేసి మరి ఎవరు చెప్తుంటే మీరు వింటున్నారో, లేకపోతే మీరు ఓన్గా అలా అనుకుంటున్నారో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. నేను రిపీటెడ్గా చాలా వీడియోస్లోనే చెప్తూనే ఉన్నాను, మన ఓన్ వెహికల్స్ ఏవైనా కానీ అక్కడికైతే తెలవలేదని చెప్పేసి. అది కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, రెంటల్ వెహికల్స్ అవ్వచ్చు, లేదా టెంపో ట్రావెలర్స్ ఏవైనా సరే, ఏవైనా మన ఓన్వి అనుకున్నవి ఏవైనా సరే అక్కడ లోపలికి చెక్ పోస్ట్ దాటి ఎదరికి వెళ్ళడానికి నాట్ అలౌడ్. సో అక్కడ లోకల్స్లో ఉన్న వెహికల్స్ వాళ్ళైతే యూనియన్గా ఏర్పడి అక్కడ ఉన్న లోకల్స్ మాత్రమే ఆ చెక్ పోస్ట్ దాటి పైకి వెళ్ళడానికి మన ఓన్ వెహికల్స్ అలౌ చేయకుండా వాళ్ళ వెహికల్స్ మాత్రమే వెళ్ళడానికి, లోకల్స్ ఉన్న వెహికల్స్ వెళ్ళడానికి మనకైతే ఎలిజిబిలిటీ ఉంది. మనకైతే లేదు కానీ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. సో అది చూసుకుని వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. సో ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి చాలామంది స్కామ్స్ అంటున్నారు, బ్రదర్ ఏంటి విషయం ఏంటని చెప్పేసి చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. స్కామ్స్ అంటే ఇప్పుడు కొంతమంది తెలియక వెళ్ళినా, లేకపోతే కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ప్రైస్ పెంచేసి, ఇప్పుడు కొంతమంది ఫోన్ చేసి బుక్ చేసుకున్నప్పుడు ఒక రేట్ చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత ఒక రేట్ చెప్తూ ఉంటున్నారంట. మరి పర్టికులర్గా వీళ్ళే చెప్తున్నారు, వీళ్ళే చెప్పట్లేదని లేదు, కానీ కొంతమంది ఫేస్ చేసిన విషయానికి వచ్చేసరికి సో ప్రైజెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ప్రైస్ అనేవి చేంజ్ అంటే అది పీక్ సీజన్లోనే 1000 రూపీస్ అలా ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఫ్రమ్ మారేడుమల్లి టు గుడిసె హిల్ స్టేషన్. పర్ పర్సన్ సరే 1000 తీసుకుంటూ ఉంటారు. సో మీరు 5 మెంబర్స్ ఉంటే 5000 ఇచ్చేదానికంటే ఆ వెహికల్ని కొంచెం బార్గెన్ చేసి మాట్లాడుకోవడం బెస్ట్. సో అలా కాకుండా 10 మెంబర్స్ ఉంటే 10,000 కానీ అలా మాట్లాడుకోవద్దు, కొంచెం బార్గెన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ డిమాండ్ మీది, కాబట్టి మీరు బార్గెన్ చేసుకోవడం సరిపోతారు. లేదా 1 మెంబర్స్ ఉన్నాం, 2 మెంబర్స్, సోలో మెంబర్స్ కానీ, వాళ్ళు కపుల్స్ కానీ సోలో కానీ ఉన్నాం అనుకుంటే ఇంకా తప్పదు, ఇంకా మీరు 1000 ఈచ్ వన్ ఇవ్వాల్సిందే. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు బార్గెన్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఈ స్కామ్స్ అంటున్నారు కదా బ్రదర్ ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. సో ఈ స్కామ్స్ విషయానికి వచ్చేసరికి పర్టికులర్గా ప్రైజ్ అనేది ఒక ప్రైజ్ చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకో ప్రైజ్ చెప్తూ ఉంటున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. సో అలా మీరు స్కామ్స్ గురవ్వకుండా ఉండాలంటే వాళ్ళ నెంబర్స్ అయితే నేను ఒక 3 to 4 వెహికల్స్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. అవి కామన్గా ఒకటే ప్రైజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అది మీరు ఒకవేళ వాట్సాప్లో జాయిన్ అయితే నేను వాళ్ళ నెంబర్ చెప్పమంటే ఇస్తాను. అలాగనే మీకు యూజ్ అవుతుంది కదా. మళ్ళీ ఈ సీజన్ అయిపోతే మళ్ళీ అలాగ అన్ సీజనే. సో అన్ సీజన్లో మీరు వెళ్ళిన వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఎక్కువ మహా అయితే ఎక్కువ కూడా ఉండవు వాటర్. సో వచ్చేది సమ్మర్ కాబట్టి సో వాటర్ కూడా ఎక్కువైతే ఉండదు. అండ్ అలాగే గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళి అక్కడ స్టే చేయడానికంటే మళ్ళీ స్టే చేయడానికి నాట్ అలౌడ్ అనమాట. సో చాలామందికి తెలియకుండా మళ్ళీ అక్కడ స్టే చేయొచ్చేమో అని చెప్పేసి క్యాంపింగ్ టెంట్స్ అవన్నీ అరేంజ్మెంట్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. సో యాక్చువల్గా గుడిసె హిల్ స్టేషన్లో స్టేయింగ్ వచ్చేసరికి బిఫోర్ 2024 వరకు అయితే ఎలా ఉంది, 24 నుంచి 25 ఈ గ్యాప్లో ఉన్న మంత్స్లో అయితే క్లోజ్ చేశారు. అప్పటి నుంచి ఇంకా పైన అయితే మనకి క్యాంప్ చేయడం కానీ స్టే చేయడం అయితే లేదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మనం వ్యూ చూసుకున్న తర్వాత రిటర్న్ అలా రావడం తప్ప అక్కడ స్టే చేసి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేస్తున్నారు అని చెప్పేసి స్టే చేయడం అయితే లేదనమాట. సో ఇదైతే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మెయిన్ విషయం ఏంటంటే మన ఓన్ వెహికల్స్ నాట్ అలౌడ్. సో వెహికల్స్లో కూడా మీరు చూసి మాట్లాడుకోండి. అది కూడా మరి పర్టికులర్ నార్మల్గా సోలోగా వెళ్తే ఈచ్ వన్ 1000 రూపీస్ అని చెప్పాను కదా. సో దాన్ని బట్టి మీరు ఎక్కువ మంది వెళ్తే బార్గెన్ చేసుకుని మాట్లాడుకోండి. లేదా సోలోగా వెళ్ళినప్పుడు వెహికల్ విషయానికి ఏమన్నా ఇష్యూస్ వస్తే నాకు కాల్ చేయండి, నేను వేరే వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, అవి మీరు చూస్ చేసుకోవచ్చు. అది కూడా మీకు కావాలంటేనే, ఇందులో మరి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మీకు యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను అడగడం తప్ప అంతమించి ఏమీ లేదు. సో కమింగ్ టు ద స్టేయింగ్ విషయానికి వస్తే
ఎక్కడ స్టేజ్ అయితే బెస్ట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఒకవేళ మీది ఎయిమ్ వచ్చేసరికి ఓన్లీ గుడిస హిల్ స్టేషనే అయితే, గుడిస హిల్ స్టేషన్ వెళ్ళే రూట్స్‌లో చాలా రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్ చూస్ చేసుకోవడం బెస్ట్. వాళ్ళ నంబర్స్ ఉన్నాయి. వాళ్ళ నంబర్స్ కావాలంటే నేను ఇస్తాను. వాట్సాప్‌లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. సో, ఇదంతా మీకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీ సైడ్ నుంచి నాకైతే సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ కావాలంటే మీరు నాకెలా చేయాలంటే మీరు సపోర్ట్, మీ సపోర్ట్ నాకు తెలపాలనుకుంటే వాట్సాప్‌లో జాయిన్ అయ్యక ముందే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అప్పుడు మీరు వాట్సాప్‌లో జాయిన్ అవుతే ఫర్దర్‌గా వచ్చే డౌట్స్ అన్నీ మీకు మాక్సిమం డౌట్స్ అన్నీ వీడియోస్‌లో క్లియర్ అయిపోతాయి. ఒకవేళ వీడియోస్‌లో క్లియర్ అవ్వలేదు అనుకుంటే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. సో, అది. సో, స్టేయింగ్ వేస్ వరకు చెప్పాను కదా! ఒకవేళ గుడిసె హిల్ స్టేషన్ ఒకటే మా గోల్ అనుకుంటే మీరైతే గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళే రూట్స్‌లోనే రిసార్ట్స్ అవి ఉంటే చూస్ చేసుకోండి. లేదా మాకు మారేడుమిల్లిలో ఉన్న లోకల్స్‌లో ఉన్న వాటర్ ఫాల్స్ ప్లస్ గుడిస కావాలనుకుంటే మీరు వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇవన్నీ దగ్గరలో ఉండడం కోసం రూమ్స్ అయితే మారేడుమిల్లి అవైలబుల్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకు మారేడుమిల్లిలో ఆహ్, మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా మారేడుమిల్లిలో ఉంటారు. ట్రావెలింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లోకల్స్‌లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే అక్కడ మనకి ఫుడ్ ఉంటది, వెహికల్స్ ఉంటాయి. స్టేయింగ్ పర్పస్‌కి ఇంకా చాలా అడ్వాంటేజెస్ చాలా అయితే అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. మనకి స్టేయింగ్‌కి సంబంధించిన రూమ్స్ అవ్వచ్చు, రిసార్ట్స్ అవ్వచ్చు, క్యాంపింగ్ టెంట్స్ వాటెవర్. సో, అవి మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మీరు గుడిస హిల్ స్టేషన్ వెళ్ళేదానికంటే మారేడుమిల్లిలో స్టే చేసి గుడిస వెళ్ళడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఒకవేళ కష్టపడి ఓన్ వెహికల్స్‌లో గుడిసె చెక్ పోస్ట్ వరకు వెళ్ళినా, అక్కడ ఒకసారి మీ డిమాండ్‌ని చూసి వాళ్ళు ఇంకా ప్రైజెస్ కూడా చెప్పొచ్చు. అండ్ అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత వెహికల్స్ ఖాళీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, మీరు చూస్ చేసుకునేది మారేడుమిల్లి నుంచి అయితే మీకు అదే ప్రైస్ ఉంటది. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మీకు గుడిసె దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్స్ ఖాళీగా ఉండాలని అయితే లేవు. అక్కడే అయితే పెట్టుకొని అయితే ఉండరు. 90% కూడా మనకి ఇక్కడ కొంచెం లాంగ్ నుంచే వస్తారు. లోకల్స్ వాళ్ళైనా లాంగ్ నుంచి వచ్చి పికప్ చేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి సో, మీరు మారేడుమిల్లిలోనే వెహికల్ చూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో, అది మీరు ఎక్కువ మంది ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఇవన్నీ అంటే దుబ్బవలస వాటర్ ఫాల్స్, వలస వాటర్ ఫాల్స్, పొల్లూరు వాటర్ ఫాల్స్ ఇలాంటి కొన్ని వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ గుడిస హిల్ స్టేషన్ వెళ్ళే రూట్ సైడ్ ఉంటాయి. కానీ కొంచెం గుడిస హిల్ స్టేషన్ దాటిన తర్వాత కొన్ని ఉంటాయి. ముందే కొన్ని ఉంటాయి. సో, ఇవన్నీ కవర్ చేసుకోవాలంటే మీరు ప్యాకేజ్‌లా మాట్లాడుకుంటే ఎక్కువ మంది ఉంటే మీకు ప్యాకేజ్‌లాగా కార్ మాట్లాడుకోండి బెస్ట్. సో, స్టేయింగ్ విషయానికి ఎలాగో నేను నంబర్స్ ఇస్తున్నాను కాబట్టి ఆ స్టేయింగ్ మీరు చూస్ చేసుకోవచ్చు. కార్స్ కూడా నంబర్స్ ఇస్తాను. యూజ్‌ఫుల్‌గా ఉంటది. యూజ్ చేసుకోండి. వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా యూజ్‌ఫుల్‌గా ఉండాలని చెప్పేసి ఈ నంబర్స్ అయితే నేను అక్కడ వెళ్ళినప్పుడు అయన్నీ గ్యాదర్ చేసి మరి మన ఛానెల్‌లో వెళ్ళే ప్రతి ఒక్కరికి నేను సెండ్ చేస్తూ ఉన్నా. సో, అయితే యూజ్ చేసుకోండి మీరైతే. వెళ్ళే ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషనే నేను చెప్పాననుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్‌లో లేదా ఒక కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఆ డౌట్స్ క్లియర్ చేయడం కోసం అయితే చూస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.